ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐగెన్ వెక్టర్స్లో ఇంకో ప్రాబ్లం చూడబోతున్నాము. లాస్ట్ వీడియోలో ఐగెన్ వెక్టర్స్లో ఒక ప్రాబ్లం చూసాము. ఈ వీడియోలో ఇంకో ప్రాబ్లం చూద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడ మనకి ఫైండ్ ది క్యారెక్టరిస్టిక్ రూట్స్ అండ్ కరెస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని ఇచ్చారు. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు మనకి, దానికి క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఇంకా క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ కనుక్కోవాలంట. క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఐగెన్ వాల్యూస్ అండి, అండ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ అంటే ఐగెన్ వెక్టర్స్ అండి. ఇది నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లోనే చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే మనం ఫస్ట్ మన మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? A - λ అనే ఫార్మాట్లో ఉంటుంది. ఆ ఫార్మాట్లో ఉన్న మ్యాట్రిక్స్ని రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది రాసుకోవాలి. అది మోడ్ ఆఫ్ A - λ = 0 అనే ఫామ్లో ఉంటుంది. సో ఆ మ్యాట్రిక్స్ని మనం ఇక్కడ రాసుకున్నాం. ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఈ 3 బేసిక్ స్టెప్స్ అండి. మీరు లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే ఈ 3 స్టెప్స్ రాయడం మీకు ఈజీగా వచ్చేసి ఉంటుంది. ఇంకా ఫార్వర్డ్ స్టెప్స్ కూడా చేసి ఉంటారు మీరు నేను చెప్పకముందే. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని సాల్వ్ చేయడం. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? డిటర్మినెంట్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఈ మ్యాట్రిక్స్ని డిటర్మినెంట్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను, స్టెప్ సైన్స్ పెట్టుకోవాలి అని చెప్పాను. మీకు ఏమన్నా ఈ డిటర్మినెంట్ మెథడ్ గురించి క్లారిటీ కావాలి అంటే మ్యాట్రిసెస్ వీడియోస్ ఉన్నాయండి, ఆ ప్లేలిస్ట్ విజిట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ సైన్స్ ప్రకారమే ఈ మ్యాట్రిక్స్ని సాల్వ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఉన్నది ఏంటి? ఎలిమెంట్ 6 - λ. సో 6 - λ రాసేసుకొని ఆ రోలో ఉన్న ఎలిమెంట్స్, ఆ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ఎలిమినేట్ చేసేసి మిగతా ఎలిమెంట్స్ని ఆపోజిట్ ఉంటే మల్టిప్లై చేస్తాం. తర్వాత ఆ రెండింటిని మనం మైనస్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ 3 - λ ఇంటూ 3 - λ మైనస్ -1 ఇంటూ -1. తర్వాత ఉన్న ఎలిమెంట్ ఏంటి? -2. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. సో +2 ఇంటూ -2 ఇంటూ 3 - λ మైనస్ -1 ఇంటూ 2 -1 ఇంటూ 2. తర్వాత +2 ఇంటూ -2 - 1 -2 -1 మైనస్ 3 - λ ఇంటూ 2. సో 3 - λ ఇంటూ 2 = 0 ఉంది కాబట్టి =0 పెట్టేద్దాం. నెక్స్ట్ ఈ ఫస్ట్ బ్రాకెట్ లోపల ఉన్న వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ఫస్ట్ 3 - λ ఇంటూ 3 - λ అని సాల్వ్ చేసినట్లయితే 9 - 3λ - 3λ ప్లస్ λ² -1. సో మైనస్ ప్లస్ అయిపోతుంది, -1 వస్తుంది. +2 ఇంటూ -6 + 2λ + 2 ప్లస్ 2 ఇంటూ 2 - 6 + 2λ. ఇవి బేసిక్ ఆపరేషన్స్ కాబట్టి మీరు చేయగలరని నేను అనుకుంటున్నాను. తర్వాత దీని అన్నిటిని సాల్వ్ చేసినట్లయితే మనకు లాస్ట్కి వచ్చే ఈక్వేషన్ రాసిస్తున్నాను, బికాస్ ఇట్స్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఐ హోప్ దట్ యూ విల్ అండర్స్టాండ్. λ³ - 12λ² ప్లస్ 36λ మైనస్ 32 = 0. ఈ ఈక్వేషన్ అనేది మనకు వస్తుంది. ఈ ఈక్వేషన్లో మనం ఇక్కడ లాస్ట్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ ప్రాబ్లం చేసినప్పుడు మనం దీంట్లో లాంబ్డా అనేది కామన్ తీసాం లాస్ట్ వీడియోలో. అక్కడ కామన్ ఎందుకు తీసామనేది మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అక్కడ ఎందుకు కామన్ తీసామంటే ఇట్లా మనకి కాన్స్టెంట్ వాల్యూ రాలేదు, అక్కడ డైరెక్ట్ 3λ వరకే, అంటే ఒక ఎలిమెంట్ లాంబ్డా వరకే స్టాప్ అయిపోయింది. అందుకు మనం అక్కడ లాంబ్డా అనేది కామన్ తీసాము. ఇక్కడ ఇంకో కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ లాంబ్డా అనేది మనం కామన్ తీయనికి ఉండదు. సో నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, ఇలాంటి ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం కోసం మనం ఏదో ఒక మెథడ్ అనేది యూజ్ చేయాలి. మనం ఇక్కడ హార్లర్స్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. హార్లర్స్ మెథడ్లో ఎట్లా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఇట్లా మనం రాసేసుకొని ఇట్లా ప్రతిదానికి కోఎఫిషియంట్ ఉన్న ఎలిమెంట్స్ అనేవి రాసేసుకుంటాం. ఫస్ట్ ఏముంది మనకి 1 -12 36 అండ్ -32 అనేది ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడైతే మనం 0 పెట్టేసుకుంటామండి, అండ్ 1 + 0 వచ్చేసి మనకు 1 వచ్చేస్తుంది. తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎలిమెంట్స్ మోస్ట్ కామన్గా ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ 2తో డివిజిబుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తామంటే ఇక్కడ 2 రాసేసుకొని, ఇది కూడా 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 రాసేసుకుంటాను అనమాట. అప్పుడు -12 + 2 ఏమవుతుంది? -10 అవుతుంది. ఈ -10ని మళ్ళీ ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది? -20 అవుతుంది. ఆ -20ని ఇక్కడ వేసేసుకుంటాను అనమాట.
ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం 1 + 0 చేస్తే మనకు 1 వచ్చింది. తర్వాత ఇక్కడ వాల్యూ పెట్టేటప్పుడు డైరెక్ట్ ఈ వాల్యూ పెట్టద్దు, దీంతో మల్టిప్లై అయ్యి వచ్చిన వాల్యూని ఇక్కడ పెట్టాలి. సో 2 × 1 ఎన్ని వస్తుంది, మనకి 2 వస్తుంది. తర్వాత -12 + 2 చేసినప్పుడు మనకి -10 వచ్చింది. సో -10 × 2 ఏమవుతుంది, -20 అవుతుంది. అప్పుడు -20 మనం ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో 36 - 20 ఏమవుతుంది, ఇప్పుడు మనకి 16 అవుతుంది. సో తర్వాత ఇక్కడ ఈ డైరెక్ట్గా 16 పెట్టద్దు, 2తో మల్టిప్లై చేసి ఇక్కడ పెట్టాలి. 16 2 సార్ ఏమవుతుంది, మనకి 32 అవుతుంది. అప్పుడు 32 - 32 ఏమవుతాయి, 0 అయిపోతుంది. మనకి ఇక్కడ 0 వాల్యూ రాకపోతే మళ్ళీ మనం ఇంకా ఆపరేషన్స్ దేంతో డివిజిబుల్ అవుతుందో ఆ నంబర్ పెట్టుకొని డివిజిబుల్ చేసుకోవాలి. ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి ఇక్కడతో మనం స్టాప్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తాము, ఈ 2ని తర్వాత ఈ 1 - 10 16ని ఈక్వేషన్ ఫార్మాట్లో రాస్తాం అనమాట, -λ మైనస్ అని చెప్పి. సో ఫస్ట్ 2ని ఎట్లా రాస్తాము, λ-2 ఇంటూ దీన్ని స్క్వేర్ లైక్ బైనామియల్ ఈక్వేషన్ రాస్తాం కాబట్టి ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి, 1. సో λ² -10λ ఉంది కాబట్టి -10λ, తర్వాత 16 ఉంది డైరెక్ట్గా. సో +16 = 0 అని రాస్తాం. ఈ ఈక్వేషన్లో λ-2ని అలాగే పెట్టేసుకొని ఈ ఈక్వేషన్ని ఇంకా మనం ఎలా మోడిఫై చేయొచ్చు, 16 ఉంది. సో ఇక్కడ ఏముంది ఎలిమెంట్, దీనికి కోఎఫిషియంట్ 1 ఉంది. సో ఓవరాల్గా 16 రావాలి మనకి. ఈ 10ని మనం 16గా ఎట్లా రాసుకోవచ్చు, -2λ - 8λ పెడితే ఎంత వస్తుంది మనకి, -10λ కాబట్టి. సో మనం దీన్ని ఈ ఫార్మాట్లో రాసుకొని +16 అని రాసేసుకుందాం. తర్వాత మనం λ-2 అలాగే ఉంటుంది, దీంట్లో లాంబ్డాని కామన్ తీస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, λ-2 వస్తుంది ఈ రెండిట్లో. దీంట్లో ఏం కామన్ తీస్తాం, -8 అనేది కామన్ తీస్తాం. అప్పుడు దీంట్లో ఏమొస్తుంది, λ-2 అనేది వస్తుంది. తర్వాత ఓవరాల్గా λ-2 అలానే పెట్టేసుకుంటాం. దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే λ-2ని కామన్ తీస్తాం. λ-2 కామన్ తీస్తే మిగతా ఎలిమెంట్ ఏముంది, λ-8. ఓవరాల్గా లాంబ్డా వాల్యూస్ ఏమొస్తాయి ఇప్పుడు మనకి, λ-2 = 0 ఒకటి ఉంది, λ-2 = 0 ఒకటి ఉంది, λ-8 = 0 ఒకటి ఉంది. సో లాంబ్డా వాల్యూ ఏమేమి వస్తాయి, λ = 2 ఒకటి, λ = 2 ఒకటి, λ = 8 ఒకటి. అలా మనకి ఐగెన్ వాల్యూస్ అనేవి ఇక్కడ వచ్చేసాయండి. అంటే ఓవరాల్గా లాంబ్డా వాల్యూస్ ఏమేమి వచ్చాయి, 2, 2, 8 అని వచ్చాయి. ఐగెన్ వాల్యూస్ వచ్చిన తర్వాత నేను మీకు ఫస్ట్ ఏ కండిషన్ చెక్ చేయమన్నాను, ఏమన్నా ఐగెన్ వాల్యూస్ రిపీటెడ్ వచ్చాయా అని చెక్ చేయమన్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2, 2 అని వచ్చింది, అంటే రిపీటెడ్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్ మనం రిపీటెడ్ అని రాసుకుందాం బ్రాకెట్లో. నెక్స్ట్ మనం ఐగెన్ వెక్టర్స్ కనుక్కోవాలండి. λ = 2 ఉన్నప్పుడు ఏం వెక్టర్ వస్తుంది, λ = 8 ఉన్నప్పుడు ఏం వెక్టర్స్ వస్తాయని కనుక్కుందాం. ఫస్ట్ అయితే రిపీటెడ్ కానిది అంటే λ = 8 ఉన్నప్పుడు ఏం వెక్టర్స్ ఉంటాయో కనుక్కుందాం. తర్వాత రిపీటెడ్ నంబర్స్కి వెక్టర్స్ ఎట్లా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనకి వెక్టర్స్ కనుక్కోవాలంటే ఎట్లాంటి ఫార్మాట్లో రాయమన్నారు ఈక్వేషన్ని, a - λi × x = 0 అనే ఫార్మాట్లో రాయమన్నారు. సో ఈ ఫార్మాట్లో రాసుకుంటే మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని a - λi × x అంటే ఈ విధంగా రాసేసుకోవాలండి. అంటే x అంటే ఒక వెక్టర్, ఈ x1, x2, x3 వాల్యూస్ని మనం ఇక్కడ కనుక్కుంటున్నాం. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఏ దానికి వెక్టర్స్ కనుక్కోమని చెప్పాను, λ = 8కి వెక్టర్స్ అనేవి కనుక్కుందాం. సో మనం ఇప్పుడు λ వాల్యూ 8 పెట్టుకొని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే దీన్ని సపోజ్ ఈక్వేషన్ 1 అని అనుకుందాము. λ = 8ని నేను ఏం చేస్తున్నాను, ఈక్వేషన్ 1లో పెడుతున్నాను. అప్పుడు మనకు ఒక అప్డేటెడ్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఇలా మనకి లాంబ్డా ప్లేసెస్లో మనం 8 పెట్టుకుంటే 6 - 8 చేస్తే మనకి -2, 3 - 8 చేస్తే మనకి -5, 3 - 8 చేస్తే మనకి -5. ఇలా వచ్చేసి మనకి మ్యాట్రిక్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. దీన్ని మనం అప్డేట్ చేసుకున్నాం అంతే. ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ తీసుకొని మనం ఈక్వేషన్స్ అనేది బిల్డ్ చేస్తాం. ఈక్వేషన్స్ అంటే ఎట్లా, ఈ -2 × x చేస్తాం, ఈ -2 × x2 చేస్తాం, ఈ 2 తీసుకొని x3కి మల్టిప్లై చేసి = రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది రాస్తాం. అలా మనం ఈ ప్రతి రోకి ఈక్వేషన్స్ అనేది బిల్డ్ చేద్దాం. ఇప్పుడు పైన ఉన్న మ్యాట్రిక్స్ ఫార్మాట్ని నేను ఇలా ఈక్వేషన్స్ రూపంలో రాసుకున్నాను అనమాట. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఈ ఈక్వేషన్స్లో ఉన్న x1, x2, x3 వాల్యూస్ కనుక్కోవడం. అది ఎలా కనుక్కుంటాం, క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తామన్నమాట. ఇక్కడ ఏదో ఒక 2 ఈక్వేషన్స్ తీసుకొని లైక్ ఈక్వేషన్ 1 అయినా ఈక్వేషన్ 2 అయినా లేదా ఈక్వేషన్ 2 అయినా ఈక్వేషన్ 3 అయినా ఏదో ఒకటండి, ఏదో 2 ఈక్వేషన్స్ తీసుకొని మనం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేద్దాం. నేను ఇక్కడ 1, 2 ఈక్వేషన్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నాను. నేను ఫస్ట్ ఏం కన్సిడర్ చేయమన్నాను, లాస్ట్ వీడియోలోనే మధ్యలో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ కన్సిడర్ చేయాలని చెప్పాను. సో ఫస్ట్ -2ని రాసుకుందాం. తర్వాత థర్డ్ ఎలిమెంట్ ఏంటి,
2, తర్వాత ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి -2, సో -2 మళ్ళీ తర్వాత ఉన్న మిడిల్ ఎలిమెంట్. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో మిడిల్ ఉన్న ఎలిమెంట్ ఏంటి -5 తీసేసుకున్నాం. థర్డ్ ఎలిమెంట్ ఏంటి సెకండ్ ఈక్వేషన్లో -1, తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి సెకండ్ ఈక్వేషన్లో -2, మళ్ళీ మిడిల్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి -5. ఇలా తీసేసుకొని దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. మీకు లాస్ట్ వీడియో చూసినట్లయితే ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఒకసారి లాస్ట్ వీడియో కూడా విజిట్ అవ్వండి. అందుకే తర్వాత ఏం చేయాలి, x1 x2 x3 వాల్యూస్ అనేవి కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ ఈక్వల్ అవుతుందండి క్రాస్ మల్టిప్లికేషన్లో. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆపోజిట్ ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేస్తాం, తర్వాత రెండింటిని మైనస్ చేస్తాం అనమాట. సో -2 × -1 చేస్తే ఏమొస్తుంది మనకి 2 వస్తుంది. సో 2 - 5 × 2, 5 2s 10. సో మైనస్ ఉంది కాబట్టి -+10 వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 2 × 2, 2 2s 4, మైనస్ ఉంది కాబట్టి -4 -2 × 1s 2, మైనస్ ప్లస్ అయిపోతే 2 వస్తుంది. తర్వాత -2 × -5, మైనస్ ప్లస్ అయిపోతుంది, 5 2s ఏమొస్తుంది 10 వస్తుంది. -2 × -2 4, మైనస్ ప్లస్ అయిపోతాయి 4 వస్తుంది. ఈ అన్నిటిని సాల్వ్ చేసినట్లయితే x1/12 = x2/-6 x3/6 వస్తుంది. అన్నిట్లో కామన్ ఉన్నవి మనం తీసేద్దామండి. 6 1 సరిపోతుంది, 6 1 సరిపోతుంది, 6 2 సరిపోతుంది. అప్పుడు మనకు ఓవరాల్గా ఏమొస్తుంది, x1/2 తర్వాత x2/1 x3/1 వస్తుంది. దట్ ఇక్కడ -1 అండి, మనం k అని పెట్టుకుందాం సపోజ్. అప్పుడు మనకి x1 వాల్యూ ఏమొస్తుంది 2k వస్తుంది, x2 వాల్యూ ఏమొస్తుంది -1k అంటే -k వస్తుంది, x3 వాల్యూ ఏమొస్తుంది k వస్తుంది. అప్పుడు మనం సపోజ్ పుట్ k = 1 చేసుకుంటే x1 వాల్యూ ఏమొస్తుంది మనకి 2, x2 వాల్యూ ఏమొస్తుంది మనకి -1 అండ్ x3 వాల్యూ ఏమొస్తుంది 1 వస్తుంది. దీన్ని మనం వెక్టర్ ఫార్మాట్లో రాసుకున్నట్లయితే, అంటే వెక్టర్ ఫార్మాట్ అంటే ఏంటి, x1 x2 x3ని కాలమ్ మ్యాట్రిక్స్లో రాయడం. ఫస్ట్ మనకి 2 -1 1 ఇలా మనకి ఒక వెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు, వెన్ λ = 8. λ 8 ఉన్నప్పుడు మనకి ఈ వెక్టర్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ మనం λ = 2 అని 2 వెక్టర్స్ రావాలి మనకి. సో అది ఎట్లా చాలా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం λ = 2 అనే దానికి కనుక్కుంటాం. మీకు ఆల్రెడీ తెలుసు λ అనేది 2 సార్లు వచ్చింది మనకి, అంటే రిపీటెడ్ కండిషన్ వచ్చింది. మనం ఫస్ట్ వెక్టర్స్ కనుక్కోవాలంటే a - λ × x = 0 అనే ఫార్మాట్లో రాసుకుంటాం కదా, అలా రాసుకుంటాం. ఇక్కడ λ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. ఆ 2ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది మనకి అప్డేటెడ్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. సో ఎట్లా, 6 - 2 చేస్తే ఎంత వచ్చింది 4, 3 - 2 చేస్తే ఏమొచ్చింది 1, 3 - 2 చేస్తే 1 వచ్చింది. ఇలా మనకి అప్డేటెడ్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. మీరు నెక్స్ట్ చెప్తారు, ఇప్పుడు మనము ఈక్వేషన్స్ రాయాలి కదా ఈ మ్యాట్రిక్స్ ఫార్మాట్ని తీసుకొని అని చెప్పి. బట్ అలా కాదు. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి రిపీటెడ్ కండిషన్ ఉంది, మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే. అంటే మనకి దీంతోనే 2 వెక్టర్స్ అనేవి రావాలి. మీరు నా లాస్ట్ చాప్టర్ వీడియోస్ చూసినట్లయితే మ్యాట్రిసెస్ లో మనం నాన్ హోమోజీనియస్ దానికి సొల్యూషన్స్ రావాలంటే సాల్వ్ చేసామన్నమాట ఎక్లర్ ఫామ్ లో. అలానే ఇక్కడ కూడా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేలాగా మనం ఫస్ట్ ఈ రోకి కండిషన్స్ అనేవి రాస్తాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ రాగానే తర్వాత ఈక్వేషన్స్ అనేవి రాస్తాం. ఇలా ఎందుకు చేస్తామంటే, ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ రో ఎలిమెంట్స్ మనం సాల్వ్ చేసినట్లయితే మనకి ఈజీగా ఒక వెక్టరే వస్తుంది. బట్ మనకి దీనికి ఓవరాల్గా ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో మనం నాన్ హోమోజీనియస్ ద్వారా, గాస్ ఎలిమినేషన్స్ మెథడ్స్ ద్వారా అట్లా కనుక్కోవచ్చు. దాంట్లో మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే రూల్స్ అనేవి కూడా మనం వాడామన్నమాట. ఆ రూల్స్ని బట్టి ఇక్కడ కనుక్కుంటాం. సో ఫస్ట్ మనము దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లోకి చేంజ్ చేద్దాం. దీనికి రాయాల్సిన కండిషన్స్, ఈ 2 కండిషన్స్ అనేవి ఈ మ్యాట్రిక్స్ లో అప్లై చేద్దాం. ఈ 2 కండిషన్స్ అప్లై చేయగానే మనకు వచ్చిన అప్డేటెడ్ మ్యాట్రిక్స్ ఇది వస్తుందండి. తర్వాత మనం ఏం కనుక్కోవాలంటే ర్యాంక్ ఆఫ్ a/0, తర్వాత ర్యాంక్ ఆఫ్ a, తర్వాత ఆర్డర్ ఎంత, ఇదంతా కనుక్కొని మనం రూల్స్ అప్లై అవుతాయా లేదా చూడాలన్నమాట. ఫస్ట్ మనం ర్యాంక్ ఆఫ్ a/0 చూసినట్లయితే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ద్వారా ర్యాంక్ ఆఫ్ a కూడా ఎంత వచ్చింది = ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఒకటే నాన్ జీరో రో ఉంది కాబట్టి 1. మీకు దీని మీద క్లారిటీ లేకపోతే డిస్క్రిప్షన్లో మ్యాట్రిసెస్ ప్లేలిస్ట్ ఉందండి, అది విజిట్ అవ్వండి. తర్వాత ఏం చేయాలి, ఆర్డర్ ఎంత ఉందో అబ్జర్వ్ చేయాలి. ఆర్డర్ ఎంత ఉంది మనకి 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఆర్డర్ 3. ఇక్కడ ర్యాంక్ వచ్చేసి మన ఆర్డర్ కంటే తక్కువ ఉంది, అంటే రూల్ నెంబర్ 3 అనేది అప్లై అయింది. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, n - r అనేది అప్లై చేయాలి. అంటే ఎన్ని
వేరియబుల్స్కి మనం అన్నోన్ వాల్యూస్ అనేది కన్సిడర్ చేస్తామని చెప్పి. సో n-r చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి 3 - 1 చేస్తే ఎంత వచ్చింది 2. అంటే మనం ఇక్కడ 2 అన్నోన్ వేరియబుల్స్ని అనేది మనం కన్సిడర్ చేయాలన్నమాట ఈక్వేషన్స్ రాసేటప్పుడు. సపోజ్ ఇక్కడ మనం x2 = k1 అండ్ x3 = k2 అని కన్సిడర్ చేద్దామండి. ఎందుకంటే 2 అన్నోన్స్ అన్నారు కాబట్టి 2 అన్నోన్స్ని కన్సిడర్ చేసాం. ఒకవేళ ఇక్కడ 1 వచ్చినట్లయితే x3కి ఒకటి k అని పెట్టేసి మనం కండిషన్ అనేది స్టార్ట్ చేసేస్తాం అనమాట దీనికి ఈక్వేషన్స్ రాయడం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే దీనికి ఈక్వేషన్స్ అనేది రాస్తామండి. ఈక్వేషన్స్ ఏంటి 4x1 - 2x2 + 2x3 = 0. x2 ప్లేస్లో k1 రాస్తాం, x3 = k2 అని రాసిస్తాం. అలా మనం ఈక్వేషన్స్ అనేది ఇప్పుడు బిల్డ్ చేద్దాం. ఇలా మనం పైన ఉన్న మ్యాట్రిక్స్ ఫార్మాట్ నుంచి ఈక్వేషన్స్ అనేవి రాసినామండి. ఇక్కడ మనం ఆల్రెడీ x2 అండ్ x3 వాల్యూస్ ఆల్రెడీ k1, k2 అని ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం x1 వాల్యూ కనుక్కుందాం ఈక్వేషన్ 1లోకి వెళ్ళి. సో ఫస్ట్ మనం ఫ్రమ్ 1 అని చెప్పి x1 వాల్యూ కనుక్కుందాం. 4x1 - 2x2 + 2x3 = 0 అని ఉంది. ఇక్కడ మనం x1 అలానే పెట్టేసుకొని x2ని x3 అటు సైడ్ పంపించినట్లయితే 2x2 - 2x3 వస్తుంది. అప్పుడు x1 = 4ని అటు సైడ్ పంపిస్తే 1/4 × 2 × x2 ఏముంది మనకి k1 ఉంది. సో k1 - 2 × x3 ఏముంది k2 ఉంది. k2 పెట్టేస్తాం. ఈ రెండిట్లో మనం 2ని కామన్ తీయచ్చు కాబట్టి 2/4 × k1 - k2 అని పెడదాం. అప్పుడు మనకి 2 1s 2 2s పోతుంది. ఓవరాల్గా x1 వాల్యూ ఏమొస్తుంది మనకి k1 - k2/2 అని వస్తుంది. దీన్ని మనం ఇంకా ఏం రాసుకోవచ్చు k1/2 - k2/2 అని రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే వెక్టర్ ఫార్మాట్లో రాయాలి. వెక్టర్ ఫార్మాట్లో ఎట్లా రాయాలి x1 x2 x3 అని రాసేసుకొని x1 వాల్యూ ఏముంది మనకి k1/2 - k2/2 తర్వాత k1 k2 x2 x3 వాల్యూస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి 2 వెక్టర్స్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ k1ని k2ని 2 వెక్టర్స్ రూపంలో రాస్తాను. అంటే ఫస్ట్ x2 ఒక వెక్టర్ x3 ఒక వెక్టర్ రాద్దామని నేను అనుకుంటున్నాను ఇక్కడ. సో దీన్ని ఎట్లా రాయొచ్చు నేను ఇప్పుడు k1ని కామన్ తీసినట్లయితే ఫస్ట్ ఏమొస్తుంది మనకి 1/2 తర్వాత k1ని కామన్ తీసిన కాబట్టి ఇక్కడ 1 ఉంది ఇక్కడ 0. తర్వాత దీంట్లో మనం k2ని కామన్ తీస్తున్నాం. సో ప్లస్ k2 ఇక్కడ -1/2 ఉంటుంది ఎందుకంటే దీనికి మైనస్ ఉంది కాబట్టి. సో -1/2 0 1. సో ఈ 2 వెక్టర్స్ని మనం x2 వెక్టర్ x3 వెక్టర్ కింద రాసేద్దాం అనమాట. ఎట్లా 1/2 1 0 ఇక్కడేమో -1/2 0 1 ఇలా రాసేసుకుంటాం అనమాట. ఇలా మనం x2 x3 వెక్టర్స్ని కూడా కనుక్కున్నాం. ఎప్పుడు లాంబ్డా = 2 ఉన్నప్పుడు. సో రిపీటెడ్ వచ్చినప్పుడు లాంబ్డా వాల్యూస్ ఇలా చేయాలండి ప్రాబ్లమ్స్. ఒకవేళ రిపీటెడ్ కాకుండా డిస్టింక్ట్ వాల్యూస్ వస్తే ఏ దానికి అదే సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ నుంచి ఒకసారి ప్రాబ్లం అనేది చూద్దాం. ఫస్ట్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఇంకా క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ కనుక్కోమన్నారండి. అంటే ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ కనుక్కోమన్నారనమాట. ఐగెన్ వాల్యూస్ ఎట్లా కనుక్కుంటాం ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ కనుక్కుంటాం A - λI ఫార్మాట్లో. తర్వాత ఏం చేస్తాం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కుంటాం A - λI = 0 అనే ఫార్మాట్లో. తర్వాత ఏం చేసినామంటే ఆ మాడ్యులస్లో ఉన్న మ్యాట్రిక్స్ని మనం సాల్వ్ చేసినాం అనమాట. ఆ సాల్వ్ చేసినప్పుడు మనకి ఇట్లాంటి విధంలో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి మనం హార్లర్స్ మెథడ్ అనేది యూజ్ చేసినాం. హార్లర్స్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి లాంబ్డా వాల్యూస్ 2 2 8 వచ్చాయి. ఇక్కడ మనం చెక్ చేసిన కండిషన్ ఏంటంటే ఇక్కడ రిపీటెడ్ వాల్యూస్ వచ్చాయని చెప్పి. రిపీటెడ్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం నార్మల్గా రిపీటెడ్ లేని వాల్యూకి సాల్వ్ చేసేస్తాం. నార్మల్గా ఉన్న వాల్యూ ఏంటి 8. సో 8ని మనం ఫస్ట్ లాంబ్డా = 8 పెట్టేసి ఈక్వేషన్లో పెట్టేసి సాల్వ్ చేసేసాం. ఇలా ఈక్వేషన్స్ కనుక్కొని దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం x1 x2 x3 వాల్యూస్ అనేవి కనుక్కున్నాం. తర్వాత లాంబ్డా = 2 పెట్టాం అంటే రిపీటెడ్ వాల్యూస్కి. ఫస్ట్ దీనికైతే నార్మల్గానే 3 స్టెప్స్ సేమ్ చేసినాం. తర్వాత ఏం చేసినాం ఎక్లర్ ఫార్మ్ యూజ్ చేసి ఫస్ట్ మనం దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లోకి చేంజ్ చేసినాం. తర్వాత ర్యాంక్ ఆఫ్ A ఎంత వచ్చింది అని చెక్ చేస్తే మనకి 1 వచ్చింది. తర్వాత దీని ఆర్డర్ ఎంత 3. దీనికి ఏ కేస్ సాటిస్ఫై అయింది కేస్ 3. మనం దీని మీద మీకు గ్రిప్ రాకపోతే మ్యాట్రిక్స్
మ్యాట్రిసెస్ ప్లేలిస్ట్ ఉందని చెప్పాను, ఒకసారి చూడండి. తర్వాత n-r రాగానే మనకి 3 - 1 2 వచ్చింది. అంటే అన్నోన్ వాల్యూస్ మనం 2 పెట్టుకోవాలన్నమాట. సో x2 x3 అనే దానికి నేను అన్నోన్ వాల్యూస్ అనేవి సెట్ చేసుకున్నాను. ఇక్కడ అన్నోన్ వాల్యూస్ పెట్టిన దాన్ని వచ్చిన మ్యాట్రిక్స్ ఫార్మాట్ నేను ఇట్లా ఈక్వేషన్స్ రూపంలో రాశాను. ఈ ఈక్వేషన్స్ లో x2 x3ని యూజ్ చేసుకొని నేను x1 వాల్యూస్ ని కనుక్కున్నాను. x1 కి ఇట్లా వచ్చిన తర్వాత దీని ఇట్లా వెక్టర్ ఫార్మాట్ లో రాసిన తర్వాత నేనేం చెప్పానంటే దీని ద్వారా 2 వెక్టర్స్ కనుక్కోవాలి కాబట్టి దీన్ని నేను k1 కామన్ తీసాను, ఇక్కడ k2 కామన్ తీసాను. k1 k2 కామన్ తీసిన తర్వాత దాన్ని 2 వెక్టర్స్ లో ఇట్లా సింప్లిఫై చేశాను. ఇప్పుడు లాంబ్డా = 2 ఉన్నప్పుడు ఇట్లా మనం ఐగెన్ వెక్టర్స్ని రిపీటెడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కనుక్కోవాలి. లాస్ట్ వీడియోలో ఐగెన్ వెక్టర్స్ డిస్టింక్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలో చెప్పానన్నమాట. తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వెక్టర్స్ ఏంటో చూద్దాము. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.